చామంతి మాత్రం అలా రూమ్లోకి ఎంటర్ అవుతూ ఉంటుంది. ఇక అప్పుడే కాలింగ్ బెల్ కొడుతూ ఉండగా ఎవరొచ్చినట్టున్నారు? హ్మ్. ఖచ్చితంగా ప్రేమే అయ్యుంటాడు అని విధంగా అనుకుంటూ వెంటనే అలా నెమ్మదిగా డోర్‌ని తీయబోతూ ఉండగా చామంతి ఫేస్‌ని చూసి ఒక్కసారిగా రోజా షాక్ అయిపోతుంది. వెంటనే వెనుతిరిగి ఉంటుంది. అప్పుడు వెంటనే చామంతి వెనుతిరిగి రోజాను చూస్తుంది. ఎవరు అనే విధంగా అంటూ మొహాన్ని చూడటం కోసం వంగి మరీ చూస్తూ ఉంటుంది. ఏంటి ఎందుకు వచ్చారు? జ్యూస్ ఇచ్చి వెళ్దామని అరుణ్ బాబు గారు నాతో అన్నీ చెప్పారు. అవునా? అయితే వెళ్ళండి. నేనిప్పుడు జ్యూస్ తాగను అని గొంతు మార్చి రోజా మాట్లాడుతూ ఉంటుంది. సరే నేనిక్కడ పెడతాను. కానీ మిమ్మల్ని ఒక్కసారి చూడాలని ఉంది. మా అరుణ్ బాబు గారు మిమ్మల్ని ప్రేమించారు కదా! మీరు ఎలా ఉంటారో చూడాలని అనుకుంటున్నాను. ఒక్కసారి మీ మొహాన్ని నాకు చూపించరా? లేదు, నేను చూపించలేను. మీరు ముందు వెళ్ళండి. ఓకే, ఒక్కసారి చూపించండి. ఒక్కసారి చెప్తే నీకు అర్థం కదా! వెళ్ళు అని కోపంగా అనగానే వెంటనే ఇక చామంతి వెళ్ళాలా వద్దా అని ఒక్కసారి ప్లీజ్ అండి మీకే చెప్తుంది వెళ్ళండి అని అనగానే ఇక చామంతి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. రోజా మాట విని ఏమయ్యుంటుంది అని అంటూ వెంటనే ఇక ప్రేమ్ పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటాడు. అదే సమయానికి చామంతి అటుగా వెనుతిరిగి వెళ్ళబోతూ ఉండగా ఒక్కసారిగా ఇద్దరు తగలగానే చామంతి క్రింద పడిపోతుంది. అప్పుడు వెంటనే ప్రేమ్ గట్టిగా పట్టుకుంటాడు. ఒకరి కళ్ళలో ఒకరు చూసుకుంటూ ఉంటారు మైమర్చిపోయి. ఇక అదే సమయానికి రమాదేవి నడుచుకుంటూ వస్తూ ఉంటుంది. అటువైపుగా అలా ఇద్దరు ఒకరికొకరు చూసుకుంటూ ఉంటారు. వీళ్ళేంటి ఇలా చూసుకుంటున్నారు ఇంతసేపు అవుతుంది అని అనుకుంటూ ఉండగా అంతలో రామాదేవి కాలి అడుగును పసికట్టి వెంటనే ఇద్దరు కూడా చాలా కంగారు పడిపోతూ ఉంటారు. అయ్యో, ఇప్పుడు బొమ్మొస్తుంది అనే విధంగా అనుకుంటూ వెంటనే డోర్ దగ్గర చామంతిని దాచిపెడతాడు. ఇక అప్పుడే రామాదేవి లోపటికి వస్తుంది. రామాదేవిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ప్రేమ్. ఏంటి మామ్ ఇలా వచ్చారేంటి అనే విధంగా అంటూ ఉంటే, ఏంటి ఈ ఇల్లంతా ఇంత చిందరవందరగా ఉందేంటి అంటే సడన్గా పడిపోయాయి. అయితే పని వాళ్ళు ఉన్నారు, సరి చేస్తారు కదా. అవును, చెప్తాను మామ్. చామంతి, చామంతి అని పిలవగానే అయ్యో ఇప్పుడు నన్ను చూసేస్తుందా ఏంటి అని చాలా కంగారు పడిపోతూ ఉంటే ఇక అప్పుడే వెంటనే క్రిందికి వంగి అమ్మగారు అని ఈ విధంగా అనగానే ఏంటి ఎప్పటి నుండి ఇక్కడ ఉన్నావు? లేదమ్మగారు, మీరు ఇందాక ఈ రూమ్లోకి వస్తుంటే మీ వెనకాలే వచ్చాను. ఇదిగో రూమ్ అంతా కూడా ఇలా చిందరవందర ఉంది. తీస్తున్నాను అమ్మగారు. అవునా, ఇదంతా క్లీన్ చేయి. సరే అమ్మగారు. నేను మళ్ళీ ఏం చెప్పానో నీకు గుర్తుంది కదా? గుర్తుంది. మెహందీ కదా. మెహందీ. కానీ గోరింటాకు మాత్రం ఏ మాత్రం తగ్గకూడదు. అంత బాగా రుబ్బాలి. అమ్మగారు నేను చూసుకుంటాను అని చామంతి అంటూ ఉంటుంది. ఇక అప్పుడే వెంటనే రమాదేవి అలా వెళ్తూ ఉండగా వెంటనే తిరిగి ఈ రూమ్ డోర్ కూడా ఓపెన్ చేసే ఉంది అని అనుకుంటూ వస్తూ ఉండగా ఇక రోజా చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. నన్నే చూస్తుందా ఏంటి అని అనుకుంటూ క్రిందికి వంగగానే వెంటనే డోర్ గడిపెట్టేసి అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటే ఇక చామంతి మాత్రం ఆరు బయటకు వచ్చి గోరింటాకు రుబ్బుతూ ఉంటుంది. ఏంటి చామంతి, నిజంగా ఈ స్టిల్లులో నువ్వు భలే రుబ్బుతున్నావు. చాలే డ్రైవర్ బాబు. అవును, ఎందుకు? మెహందీస్ ఉన్నాయి కదా, గోరింటాకే ఎందుకు రుబ్బాలి? గోరింటాకు పెట్టుకుంటే పెళ్ళి కాని వాళ్ళ అమ్మాయిలు ఉంటారు కదా, ఈ గోరింటాకు పెట్టుకుంటే ఎర్రగా బుర్రగా పండితే మంచి మొగుడు వస్తాడని అర్థం. ఇక పెళ్ళైన వాళ్ళు పెట్టుకుంటే బాగా పండితే భర్త ఎంతో ప్రేమగా చూసుకుంటాడని అర్థం. అమ్మో, గోరింటాకులో కూడా జాతకాలు ఉంటాయా? అవును డ్రైవర్ బాబు, అందుకే కదా గోరింటాకు పెట్టుకుంటారు ప్రతి అమ్మాయి కూడా అని చామంతి అంటూ ఉంటుంది. డ్రైవర్ బాబు, ఆ సినిమాలో గోరింటాకు సాంగే ఉంది. ఏంటా పాట? గోరింట పూసింది కొమ్మ లేకున్నా అని పాట పాడుతూ ఉంటే నిజంగా సూపర్గా పాడుతున్నావు. పోండి డ్రైవర్ బాబు, మీరెప్పుడు ఇంతే. అప్పుడు మనసులో స్ట్రైక్ వస్తుంది ప్రేమ్కి.
నాకు కూడా మెహందీ కావాలంటే అప్పుడు నేను ఎక్కడి నుంచి తీసుకొని వస్తాను అని అంటూ వెంటనే అక్కడే ఉన్న కప్ని తీసుకుంటాడు, వెనకాలే దాచిపెడతాడు. ఏమైంది డ్రైవర్ బాబు? ఏం కాలేదు, సరే డ్రైవర్ బాబు అని అంటూ ఇక వెంటనే అక్కడ నుండి వెళ్తూ ఉండగా అంతలో చిట్టిని చూసి, ఏంటి చిట్టి, వచ్చేసావా? నా పాట విని? అవును, నువ్వు చాలా అందంగా పాడావు కదా. అవునా, నేను అంతే అందంగా పాడతాను. మరి నాకు గోరింటాకు పెట్టవా? గోరింటాకు నీ బుగ్గలకి రాస్తాను అని అంటూ రాసేసి అక్క నుండి వెళ్తూ ఉంటే ఇక చిట్టి మాత్రం విహారీలో తేలిపోతూ ఉంటుంది. ఇక మరోవైపు అందరూ కూడా గోరింటాకు పెట్టుకుంటూ ఉంటారు. ఇక చామంతి పాట పాడుతూ ఉంటుంది. అందరూ ఎంతో సంతోషంగా ఒకరికొకరు గోరింటాకును పెట్టుకుంటూ ఉంటే ఇక చంద్రిక మాత్రం చాలా బాధపడిపోతూ ఉంటుంది. అంతలో ఏమైంది అత్త బాధపడుతుంది అని అనుకుంటూ వెంటనే మొహాన్ని చూడగానే, అత్త ఏంటత్త ఆగిపోయావేంటి? రా అత్త, ఇలా కూర్చో, నీకు కూడా గోరింటాకు పెడతాను, కూర్చో అత్త అని విధంగా అంటూ ఇక కూర్చోపెట్టగానే వెంటనే అలానే చూస్తూ ఉండిపోతుంది చంద్రిక. ఏం కాదు పెట్టించుకో అనే విధంగా అంటూ సైగ చేస్తూ ఉంటాడు. ఇక రామాదేవి కోపంగా చూస్తూ ఉంటుంది. అత్త కూర్చో అత్త, అందరికీ పెట్టాను కదా, నువ్వు కూడా పెట్టుకోవాలి కదా అనే విధంగా అంటూ అలా పెడుతూ ఉంటే ఇక అలానే చూస్తూ ఉండిపోతారు. మరోవైపు మాత్రం రోజాకు అరుణ్ కోన్ పెడుతూ ఉంటాడు. ఎంతో సంతోషంగా చూస్తూ ఉండిపోతుంది. చాలా అందంగా పెట్టావు, మరి నిజంగా మీ తమ్ముడు మాత్రం గ్రేట్. నేను ఎక్కడ అడుగుతానో ఏమో అని ముందే ఇదిగో తెచ్చి సెటిల్ చేసేసాడు. అవును, వాడికి ఐడియాస్ భలే వస్తాయి, అందుకే కదా వాడి సలహా తీసుకున్నాను. కానీ బయట వాటికి మాత్రమే ఇలా పనిచేస్తాడు, బిజినెస్లో మాత్రం నిల్ అనే విధంగా చెప్తూ ఉంటాడు. సరేలే, మరి నువ్వు ఇంత అందంగా పెట్టావు నాకు, మరి నేను కూడా పెట్టాలి కదా, చెయ్యి ఇలా ఇవ్వు, పర్లేదు ఇలా ఇవ్వు అని అనగానే వెంటనే ఇక అరుణ్ చెయ్యి ఇవ్వగానే రోజా పెడుతూ ఉంటుంది. గోరింటాకు వైపు కాదు చూడాల్సింది, నన్ను చూడండి అనే విధంగా అంటూ వెంటనే అలా గోరింటాకు వేస్తూ ఉంటే రోజాను చూస్తూ అలా ఒకరికొకరు చూసుకుంటూ ఉంటారు. ఇక మరోవైపు మాత్రం చంద్రికకు అలా పెట్టగానే ఇక చంద్రిక అలానే చూస్తూ ఉండిపోతుంది. ఇక మరోవైపు మాత్రం అవును, పెద్దోడు ఎక్కడ కనిపించట్లేదు, అరుణ్ అని గట్టిగా రమాదేవి పిలవగానే ఇక అదే సమయానికి చాలా కంగారు పడిపోతూ ఉంటే, అయ్యో అన్నయ్య ఫోన్ లిఫ్ట్ చేయరా, ఫోన్ చూసుకొని వెంటనే పరిగెత్తుకుంటూ వస్తారు. ఏం చేస్తున్నావు? ఫోన్ వస్తే మాట్లాడుతున్నాను, ఈరోజు మెహందీ ఫంక్షన్ అని తెలీదా? కూర్చో, బావకు నేనే పెడతాను. పెళ్ళి కాని అమ్మాయిలు పెట్టుకుంటే ఎర్రగా బుర్రగా పండితే మంచి మొగడొస్తాడని అర్థం. పెళ్ళి తర్వాత పెళ్ళైన అమ్మాయిలు పెట్టుకుంటే బాగా చూసుకుంటాడని అర్థం. త్వరగా కూర్చో, పెట్టుకోవాలి కదా, నీ చేతికి పండిన గోరింటాకు రంగే చెప్తుంది. అయితే నేనే పెడతాను. వద్దు, నాకు చామంతి పెడుతుంది, ఆ తర్వాత నువ్వు పెడుతూలే ఆ జరిగినప్పుడు అని విధంగా అంటూ చామంతి పక్కన కూర్చోగానే చామంతి పెడుతూ ఉంటుంది. పెద్దబాబు చేయి ఇవ్వండి, అమ్మో ఈ చేతికి రోజా పెట్టింది కదా అని అంటూ వెంటనే లెఫ్ట్ హ్యాండ్ ఇవ్వగానే చామంతి పెడుతూ ఉంటుంది. ఇక అందరూ వెళ్ళి కడుక్కొని రండి, త్వరగా వెళ్ళండి, ఎవరికి ఎలా పడిందో చూసేద్దాం అని విధంగా అనగానే వెంటనే వాష్రూమ్లోకి వెళ్ళి చూసుకోగానే రోజా పెట్టిన చెయ్యి బాగా